समाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आरा से प्यारू अंदम तन ऊरू सारे हुशारू बेगम बेजारू आरा से प्यारू अंदम तन ऊरू दिल मांगे मोरू नी प्रेमे वेरू ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. ఈ గిఫ్ట్స్ నేను మీకోసం తీసుకొచ్చిన ఈ గిఫ్ట్స్ నేను తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు అవసరం లేదు అనుకోండి. నేను ఇప్పుడు ఏసీ పిల్లగాడు మంచిగా చేసి కనిపిస్తే గట్టిగా చెప్పలు కొట్టి నేను ఎంకరేజ్ చేయండి. అంటే మీరు ఎంకరేజ్ చేస్తే నేను పెద్ద నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే చేసుకుంటూ ఉంటాడు. పక్కనే ఒక హాస్టల్ ఉంటుంది, దాంట్లో అమ్మాయిల హాస్టల్ అది. ఈయన అప్పుడప్పుడు గిటార్ వాయించుకుంటూ పాడిన పాటను ఆ అమ్మాయి విని వాళ్ళ స్టేజ్ పైన పాట పాడుతుంది. ఆమెకి అవార్డు కూడా వస్తుంది పాట పాడినందుకు. పాట పాడి నాగార్జున సినిమా పేరేంటి? ఏ సినిమా? అతన్ని పోలీసులు ఆపేసి నువ్వు ఇప్పుడు రావడంతోనే ఒక బకెట్ తీసుకొని వెళ్ళి అక్కడ మొత్తం పెట్టుకొని బిర్యానీ తినడం చూసావా? దానిలో పట్టుకొచ్చాడు. ఈ గిఫ్ట్ తినేటప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకొచ్చారైనా స్పెషల్ గిఫ్ట్. అక్క చిన్న పిల్లలు మీరు కూడా చిన్న పిల్లలేదా? సరే, పెళ్లి కానీ పిల్లలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ ఒకసారి సెంటర్లోకి రండి. ఒకవేళ నిజంగా మీకు పెళ్లి అవ్వకపోయి ఉంటే అరే నిజం చెప్తున్నారు కదా, నేను కొంతమంది అబద్ధం చెప్తారు. పెళ్లి కావాలా సార్? కాలే పెళ్లి. నేను ఎందుకు మిమ్మల్ని పిలుస్తానంటే ఇక్కడ మరి నేను పరిగెత్తించాను మిమ్మల్ని మరి చిన్న వెంకటేశ్వరరామ అందరూ కూడా చూడండి ఎంత అందంగా కనిపిస్తారో. నిజంగా ఫోటో మాయాజాలమే. ఇది ఒకటి చిన్నది ఏంటంటే కప్ప 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 ఏది పక్కన కాదు
పక్కకి కాదు, పక్కకు కాదు, కప్ప కింద కప్ప అసలే కాదు, తొక్కేటట్టే ఉన్నారు మీరు. కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప పక్క కప్ప. ఇది బెటరా? కప్పు కుక్క. వెరీ గుడ్. అట్లా ఉండదు. నీకు ఎట్లా వస్తుందో చెప్పు. ట్రై చేయండి. 4 to 3 times. నేను చెప్తా, రెడీ? ఎలా వస్తారా చెప్పు. మరి ఇంత కాలు కొంచెం రైట్ లెగ్, రైట్ లెగ్. ఈసారి 2 చేతులు పైకి చూపించండి. ఎస్, కంగ్రాచులేషన్స్, మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు దిస్ మ్యాన్, ఇతను ఎప్పుడైనా టీ షోలో చూసారా? టీ షో, ఈటింగ్ టీ షో చూసుంటారు, ఎందుకంటే ఇతను కూడా చేయలేదు. రైట్, ఇప్పుడు ఇతను డాన్స్ మాస్టర్. రైట్, ఒక సాంగ్ ప్లే చేశాడు. మీకు ఖచ్చితంగా తెలుసు, చాలా బ్యూటిఫుల్గా డాన్స్ చేస్తారని. ఇతన్ని చూసి ఆటోమేటిక్గా డాన్స్ చేయండి. ఒక 2-3 పాటలు పెడతాడు. నేను పాటకు సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పి మీకు తెలుసుకొని మ్యూజిక్. Everybody, everybody. For dance and acting game program. Aisu, jay majai. మల్లేశన్న దావర్ భారత్ ఇల్లు కాదు వాళ్ళు ప్లేయర్ మంచిగా పేరేంది? శ్రేయాభిని కోసం గట్టిగా చదవండి. చేస్తుంది బల్లుగాడి పెళ్లి. అండ్ ఇంకో క్వశ్చన్, దీంట్లో డీజే లుక్ కొట్టేది ఏంటి? నాకు తెలిసి మీరు అందరూ అక్కడే చెప్తారండి. డీజే కాదైనా కొట్టేది. నేను అడిగింది లిరిక్ లో కొట్టేది. కొట్టేది కొట్టేది తీరు మారమ్మా. నేను లిరిక్స్ సోకు ఎవరి తీరు? సోకేమో పాటింగ్ లేదు. కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే సమాధానం కోసం ఫైనల్ క్వశ్చన్, దీంట్లో డీజే టిల్లు కొట్టు కొట్టు అని ఎన్నిసార్లు అన్నాడు? చాలా సార్లు అన్నాడు. పాట పెట్టామా? డాన్స్
అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లండి ఈ గడుల కోసం. ప్రతి ఒక్క వీటిని ఎంతో మెమరబుల్ గా చేసుకున్నటువంటి ఈ యొక్క వీడియో నిజంగా అదిరిపోయింది. హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ మామ. ఇలాంటి పెళ్ళిళ్ళు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. Happy anniversary, Baba and Lily. Happy 25 years. Happy 25. Happy ఇక్కడ ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ రాసిచ్చారు. దాంట్లో మీరైతే మీరు ఆన్సర్ చెప్పండి. రైట్? కరుణాకర్ అండ్ శ్రీలక్ష్మి గారు చూడండి. చెప్తే ఆవిడ పేరు చెప్పాలి, మీ పేరు చెప్పాలి. ఆవిడ బాగా తెలుసు. ఏం సార్ మీ మూమెంట్ ఇందాక చూసారు. ఓకే, ఇప్పుడు 25 years కంప్లీట్ చేసుకున్నామంటే అది మామూలు విషయం కాదు. ముఖ్యంగా మీరైతే నిన్న మొన్న పెళ్ళైనట్టే ఉన్నారు. అండ్ మీకు ఇద్దరు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారంటే అసలు ఎవరు నమ్మరు. నిజం చెప్పండి సార్, ఇది పర్సనల్గా మీకోసం. 25 సంవత్సరాలు అంటే అది చిన్న విషయం కాదు. అసలు ఆడవాళ్ళు కంట్రోల్ ఎట్లుంటారు సార్? మన అభిమానంతో ప్రేమతో మాట్లాడతాం. సరే, ఓ అంటే మనం ఓ అనొద్దు. ఓ రైట్. ఓకే, మీకు ఈ క్వశ్చన్ కూడా. ఆవిడ ఏదైనా కర్రీ అంటే తీసి గిట్టలు బయట పడేస్తుంది. అట్లాంటి కూర అంటే మంచిగా చెయ్యని కూర ఏంటి? ఇంతవరకు ఇక్కడ కూడా మిమ్మల్ని అసలు ఏం ఆయన విషయం ఆయన. సరే, ఆ కర్రీ అంటే మీకు చాలా ఇష్టం. లేటెస్ట్ మంచి కర్రీ అంటే ఏం చేస్తారు? టమాటా. మేడం, ఇది నేను ముందే రాస్తున్నాను. ఆయన మీకు ఇచ్చిన ఫస్ట్ టైం ఇద్దరికి సపరేట్గా అడిగిన, మీరు ముచ్చట పెట్టుకోరు. ఫస్ట్ టైం వెళ్ళిన సినిమా పేరేంటి? గీతాంజలి. ఆయన కరెంట్ చెప్పి మీరేమో చెప్పలేదు, అంటే ఇంట్లో పనులు బిజీ అయి ఉండొచ్చు. సరే, ఫైనల్గా లాంగ్ జర్నీలు అంటే ఎవరికి ఇష్టం? బాగా మీకు ఇష్టం. బాగా ఫోటోలు ఎవరు చూస్తారు బాగా మీ ఇద్దరిలో? ఓకే, ఎప్పుడైనా చిన్న చిన్న ఇష్యూలు వచ్చి పో అంటే అనుకుంటారు కదా, ఫస్ట్ సారీ ఎవరు చెప్పడానికి ముందుకు వస్తారు? సరే, మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా ప్రపోజ్ చేసుకోవచ్చు, అది మీ పర్సనల్ విషయం. జనాల ముందు అంటే ఇట్లా బంధువుల ముందు ప్రపోజ్ చేసుకోవాల్సి వస్తే ఎవరు ముందు చెప్పడానికి ముందుకు వస్తారు? ఏం సార్ ఊకే మొగలేవు వాళ్ళ? ఎందుకు మేడం ఇంత డామినేషన్ చేస్తున్నారు? మీరు మంచుకున్నందుకైనా చెప్పడానికి వస్తారా? ఎప్పుడైనా చెప్పాడా? అందరి ముందు చెప్పారా? అందరి ముందు చెప్పలేదు. ఎందుకు మేడం అబద్ధాలు ఆడుతున్నారు పెళ్లి రోజున? సరే, మీరు ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఇప్పుడైనా మైక్ తీసుకుంటాడు, మోకాళ్ళ మీద నిల్చుంటాడు, పువ్వు ఇస్తాడు, ఐ లవ్ యూ చెప్తాడు, మీకు గట్టిగా ఆయన చెప్పాక ఏమో చెప్తారు. లేదు మొగుళ్ళే ఫస్ట్. లేడీస్ ఫస్ట్ అని ఎవరండి చెప్పింది? మేడం ఆయన చెప్తారా మీరు చెప్తారా? ఆమె డిసైడ్ చేసింది, ఇక మీరు ఏం చెప్పొద్దు. సార్ మైక్ తీసుకోండి, ఐ లవ్ యూ అని ఆవిడ పేరు చెప్పి చెప్పాలి. లక్ష్మి అనిపించిందా? ఐ లవ్ యూ లక్ష్మి, ఐ లవ్ యూ లక్ష్మి. రంగి సారి చెప్పి ఐ లవ్ యూ అని మీరు కూడా చెప్పారు. ఆయన కూడా ఆశపడతారు కదా, నా భార్య అందరి ముందు చెప్పారు.
గులాబీ కరెక్ట్ కాదు కదా సార్ నజరియా సావరియా ఇంట్లో ఏమన్నా చూస్తారా ఏమండి అని చెప్పండి. ఈ కోసం నేను ఉన్నానయ్యా అని భార్య ఇలా చేతిలో చేవేస్తే ఆ మగాడు ఎంత అదృష్టవంతుడు, శ్రీ మహావిష్ణువు కదా. నీకేమిటి భయం నేనుండగా అని భుజం మీద భార్య భుజం మీద చేవేస్తే ఆ స్త్రీ లక్ష్మీదేవి కదా. Very good. రంగి సారీ रंगी सारी गुलाबी चुनरिया रे रंगी सारी తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ దివ్యతనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళు ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే కలగంలో
లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులగిరాయి చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్న ఈడే నేడే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి పాలలనే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచెం పెంచుకుంటూ తనువు బరువే పంచుకుంటూ మనలో కమ్మాయికం ఏకమవుతూ ఏకాంతాలే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి కళ్ళకి కాటుక ఎట్టుకొని కాళ్ళకి పట్టీలు కట్టుకొని చెవులకు కమ్మలు ఎట్టుకొని చేతికి గాజులు వేసుకొని సిలుకు చీర కట్టుకొని సెంటు గట్రా కొట్టుకొని కొత్తగా ముస్తాబయ్యా ఎప్పుడెప్పుడు వస్తావయ్యా నిన్ను చూడకుంటే గుండె కొట్టుకోరయ్యా బంగారా బంగారా పుల్లెంటెక్కి వచ్చేరా బంగారా బంగారాలు వంటే పడి పడి చేస్తారా బంగారా బంగారా పుల్లెంటెక్కి
చిరుజల్లై నువ్వు కళ్ళకే దొరికావు రంగులా మెరిసావు నేలపై హరివిల్లా నువ్వు నిన్న మొన్నల్లో ఇలా లేనేలేనంట నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా మాటల్లోని మారాలన్నీ మంచులాగా మార్చావు నీకోసం మారాలే నేను నీతో నూరేళ్ళు ఉండేలా నేను నీకోసం మారాలే నేను నీతో నూరేళ్ళు ఉండేలా నేను ఓ మాటలే మరిచేలా మౌనమే మిగిలేలా మనసుతో పిలిచావా నన్ను ఓ కన్నులే అడిగేలా చూపులే అలిసేలా ఎదురుగా నిలిపావా నిన్ను పైకే నవ్వేలా లోకమంతా నువ్వేలా నాకే ఈ వేళ నేనే నచ్చని వల్ల మో మాటలే దూరం చేసే మాట నీకు చెప్పేలా ఓ నీ వెంటే ఉంటున్నా నేను నువ్వే లేకుంటే ఉంటానా నేను నీ వెంటే ఉంటున్నా నేను నువ్వే లేకుంటే ఉంటానా నేను
It's a family party. It's a family party. It's a family party. It's a family party. లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు ప్రియానంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు ఇరమల్లం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించేయి అంత మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకే కాంటు నువ్వు కుమ్మేసుకో ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా